నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొకసారి క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్, మీకు చాలా మందికి తెలుసు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ప్రారంభమైంది బ్రాక్నల్ సెంటర్లో. ఆ వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ గురించి చైర్మన్ గారు డాక్టర్ రాములు దాసోస్ గారు ఒక నిమిషం చెప్తారు. దాని తర్వాత మరికొన్ని విషయాలు సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను. వెంకటాద్రి సమస్తామము బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యత్. అటువంటి వెంకటాచలపతి స్వామివారి దేవస్థానం గురించి 2 మాటలు రాములు గారు చెప్తారు. శుభం నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. దయచేసి కూర్చుంటే ఇది భగవంతుడి గురించి చెప్పుకుంటున్నాము. మీ అందరికీ ఆశీర్వదించడం ఉన్నాయి. ప్లీజ్ దయచేసి 2 నిమిషాలు మాత్రమే ఎక్కువగా స్పేర్ చేయము. వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ఒక 6 సంవత్సరాల క్రితము ఒక లైక్ మైండెడ్ డివోటీస్ అందరము భక్తులను, వెంకటేశ్వర స్వామి భక్తులను కలిసి ఒక సంకల్పం తీసుకున్నాం. లండన్లో ఇంకా పెద్ద సిటీ, ఇంకా గ్లోబల్ సిటీ వెంకటేశ్వర స్వామి లేని కొరత ఎంతో ఉంది. బర్మింగ్లాంలో ఉన్నాడు, వచ్చాడు. కానీ అలాంటి టెంపులే అంతకంటే పెద్ద విజన్తో 20-25 ఎకరాల భూమి కొని వెంకటేశ్వర స్వామి ఆలయము మరియు ఆయన మ్యూజియము, యోగా, కల్చరల్ సెంటర్, ఫుడ్ కోర్ట్ ఎన్నో ఆలోచించి మన టీం అందరం కలిసి పెద్ద సంకల్పం తీసుకున్నాము. అంత పెద్ద సంకల్పము ఇటువంటి లండన్ నగరంలో ఈజీగా కాదు. మీకు తెలుసు కదా, ప్లానింగ్ పర్మిషన్ రావాలంటే, ఇంటికే రావాలంటే కూడా ఇంత మహా కష్టం. కాబట్టి మేమందరం కలిసి అనుకున్నాము, లెట్ us take small steps at a time, ఓకే అని ప్రమోట్ చేశాము. ఈ టెంపుల్ గురించి అని అందరూ తెలుగు వాళ్ళందరి వర్క్షాప్ చేశాము. తర్వాత పూజలు చేశాము, వీటి పూజ చేశాము. సంవత్సరానికి కళ్యాణము, వెంకటేశ్వరం కళ్యాణము, రామ కళ్యాణం ఇవన్నీ చేసుకుంటూ పోతాము. చాలా మందికి మీకు అప్పుడే తెలిసింది, అందరికి తెలిసే కదా మీరు వెంకటేశ్వర స్వామి గురించి టెంపుల్ ఉందని వస్తుందని. సో దిస్ ది బెస్ట్ గుడ్ న్యూస్ ఐఎమ్ హియర్ టు గివ్ యూ. తెలుగు వర్షన్ లండన్ ఫంక్షన్లో 4 వారాల క్రితము బ్రాక్నెల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలిసారు. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఈరోజు తెలుగు లండన్ ద్వారా చెప్తున్నాము. ఇది ఆ టెంపుల్ కార్యక్రమంలో అన్ని స్టార్ట్ చేసినంత తెలుగు వాళ్ళమే, ఓకే. కానీ ఇది అందరి కోసం ఇది గర్వమైన అకేషన్ ఫర్ us. సో ఇట్స్ స్టార్టెడ్ బై తెలుగు పీపుల్. అందరికి డామల్ టెంపుల్స్ అందరినీ తెలుసు, తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసింది ఇది. సో లెట్ us all participate. దయచేసి చూస్తున్నారు మన వెబ్సైట్, అక్కడ ఏంటంటే కొంచెం నెంబర్స్ ప్రాబ్లం ఉంది ప్లానింగ్ పర్మిషన్ వచ్చినప్పుడు. కాబట్టి మీరు దయచేసి అపాయింట్మెంట్ దర్శనానికి బుక్ చేసుకొని రండి, తప్పకుండా మీరు విజిట్ చేయండి. సార్ మిగతా విషయాల గురించి సర్కార్కు ఇస్తాను, మీరు ఎలా సహాయం చేయగలుగుతారో మన టెంపుల్కు. ఎందుకంటే వి ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. వితౌట్ యువర్ సపోర్ట్ ఇంతవరకు రాగలేదు కాదు, ఇక ముందుకు కూడా పోదు. ఎంతమంది ఈ విషయం మీకు చెప్పాల్సింది, మనము అవుట్ రైట్గా ఆ బిల్డింగ్ ఒక బిల్డింగ్ కొనాలని అనుకున్నాం. ఇప్పుడు 500,000 ముందు లోను, ఇంకా 500,000 రీపే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఎంతోమంది అడగకుండా కొందరు 200,000 లోన్స్ వితౌట్ ఇంట్రెస్ట్, వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ ఇవ్వగలిగారు. 20,000, 50,000, 40,000 దాకా 500,000 అక్యుములేట్ చేసి కొనేశాము. తర్వాత ఇప్పుడు ఓపెన్ అయింది. ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంతవరకు వచ్చేది కాదు. విత్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ వి ప్రే టు లార్డ్ వెంకటేశ్వర స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని
Now, I'll hand over to Sharma just a second. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. దేవదేవుడు కలియుగ దైవం వెంకటాచలపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు థాట్ తెలుగు అసోసియేషన్ మరియు ఇక్కడ వచ్చినటువంటి అందరూ అతిథులకు ఆ యొక్క భగవానుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మరి భగవంతుడి యొక్క దేవస్థానం అక్కడ ప్రారంభం చేశాము. స్వామివారి సన్నిధిని అక్కడ ఉండేటువంటి కైంకర్యాలు నిత్యము జరపాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. అందులోనూ వెంకటేశ్వర స్వామి అదే ఈశ్వరుడు టెంపుల్ అయితే ఏదో ఒక గ్లాసు ఉదరంలో నీళ్ళు వేసి అభిషేకం చేసి నమస్కారం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి కాబట్టి కైంకర్యాలు వైభవంగా జరిపించాలి. అలంకారం దగ్గర నుంచి అర్చన దగ్గర నుంచి అభిషేకాలు కానీ లేకుంటే నైవేద్యాలు కానీ అన్నీ కూడా ఆయన ఘనంగా జరిపించాలి. కాబట్టి భక్తాదులు అందరూ కూడాను రాములు గారు అన్నట్టుగా తెలుగువారు మొట్టమొదటిగా ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి అది స్టార్ట్ చేశారు. బట్ అందరి కోసం అందులో తమిళియన్స్, గుజరాతీస్, రాజస్థానీ, బెంగాలీ, కర్ణాటక, మలయాళీ అందరూ కలిసి ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి మీకు చేతనైనంత ఒక 21 పౌండో 51 పౌండో ఒక అమౌంట్ అనుకొని దయచేసి మీ దగ్గర ఉండేటువంటి ఆ లక్ష్మీదేవిని 1% 2% అలాగా దేవాలయానికి పంపిస్తే మళ్ళా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి చెప్పి మళ్ళా మీకు ఇంకొక రూపంలో మీకు ఉద్యోగము వ్యాపారము మీరు చేసే దాంట్లో ఆ విధంగా లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది అన్నమాట. కాబట్టి అందరూ కూడాను ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి దేవదేవుడి యొక్క అనుగ్రహం కోరుకుంటూ తప్పకుండా కూడాను ఒక డైరెక్ట్ డెబిట్ పెట్టండి. అలాగనే స్వామివారి కైంకర్యంలో అందరూ పాల్గొనండి. ముందుగా పాల్గొనాలి, స్వామివారి సేవ చేయండి. దాని తర్వాత డబ్బు రూపకంగాను ఈ సమయాన్ని వెచ్చించి స్వామివారి కైంకర్యాన్ని స్వామివారి యొక్క దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడాను ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం మహిళే శత సంవత్సరం దీర్ఘమాయు సదాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ పూర్ణాయుష్మాన్ భవ. దయచేసి అందరూ కూడాను svptcc.org వెబ్సైట్ను దర్శించండి. అందరూ కూడాను జనరల్ డొనేషన్స్కు ఒక 1116 అలాగా ఉంటుంది. అలాగా ఎస్వీపీటీసీసీ ఆ వెబ్సైట్లో కానీ కార్యవర్గ సభ్యులను ఎవరైనా సంప్రదించి మీ డైరెక్ట్ డెబిట్ పెట్టవచ్చు అన్నమాట. అసోసియేట్ మెంబర్షిప్ అంటారు, ఆ జనరిక్ మెంబర్షిప్ని అది అందరూ తీసుకోవాలి. మనకు నెక్స్ట్ పెద్ద ప్రాజెక్టుకు మిలియన్స్లో డబ్బు అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ గోవిందా గోవిందా గోవింద హరి ఓం శుభం భూయాత్ నారాయణ. థ్యాంక్ శర్మ గారు. మీ తెలుగు అసోసియేషన్ లండన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us the opportunity to say the word of వెంకటేశ్వర బాలాజీ లండన్. అందరూ దయచేసి చేయండి. వెంకటేశ్వర స్వామి అందరికీ తెలుస్తున్నారు. థ్యాంక్ యూ.